ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ వెళ్లనున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రం నుంచి 40 మందికి పైగా నేతలకు ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే పలువురు మంత్రులు అహ్మదాబాద్ చేరుకోక సీఎం రేవంత్ రెడ్డి సైతం వెళ్లనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ సహా పలు అంశాలపై రేపు ఏఐసీసీ సమావేశంలో ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఇవాళ మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా అహ్మదాబాద్ కు చేరుకుంటారు. అయితే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నుంచి దాదాపు 40 మందికి పైగా ఈ నేతలు ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. అందులో కీలకంగా భవిష్యత్ కార్యాచరణ మీద చర్చ చేశారు. అలాగే తాజా రాజకీయ పరిణామాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు చర్చ చేశారు. అయితే అదే మరుసటి రోజే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో ఉట్టిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, అధిష్టాన పెద్దలు సోనియా గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఉన్న ఫలంగా సమావేశం మధ్యలోనే ఢిల్లీ చేరుకోవాల్సి వచ్చింది. అయితే ఈ అహ్మదాబాద్ లో కూడా కీలకమైనటువంటి అంశాలు చర్చించనున్నారు. ప్రధానంగా సిడబ్ల్యూసీ సభ్యులతో పాటుగానే వివిధ రాష్ట్రాల పిసిసి ప్రెసిడెంట్లతో పాటు జిల్లా డిసిసి అధ్యక్షులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలతో పాటు పిసిసి చీఫ్లు, కీలక నేతలు, పలువురు మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో హాజరవుతారు. ప్రధానంగా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ మీద ఇందులో దిశానిర్దేశం చేయనున్నారు అగ్రనేతలు. ప్రధానంగా జై భీమ్, జై సంవిధాన్, జై భీమ్, జై సత్యాగ్రహ ఏదైతే ఉందో దాన్ని గ్రామాన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క జై భీమ్, జై బాపు, జై ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా, జై సంవిధాన కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో గ్రామాన తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ పోషించినటువంటి కీలక రోల్ను, అలాగే రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు, అలాగే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇటీవల పార్లమెంట్ లో వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, దాంతో పాటుగానే ఆయన వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి విధానాలను కూడా ఎండగట్టేందుకు ఈ యొక్క సమావేశం కీలకంగానుంది. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, గ్రామాన కాంగ్రెస్ కార్యకర్తలను సమాయత్తం చేసే విధంగా కూడా ఈ యొక్క సమావేశం ఉండబోతా ఉంది. 2 రోజుల పాటు, అంటే ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లోనే శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా అహ్మదాబాద్ కు చేరుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, అలాగే మంత్రులు సైతం ఇప్పటికే పలువురు అటు అహ్మదాబాద్ కు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా అటు ఉక్కు మంచి సర్దార్ పటేల్ గ్రౌండ్ గా చెప్పుకునేటటువంటి సబర్మతి తీరం పక్కనే ఈ యొక్క సభను ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ సమావేశాల్లో దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి కీలక నేతలకు సైతం ఈ యొక్క సమావేశంలో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు అక్కడనే ఉంది. ఈ 2 రోజుల సమావేశానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అవుతారు. తెలంగాణలో ఇటీవల అమలు పరుస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి కులగణన సర్వే కావచ్చు, ఈ అంశానికి సంబంధించి కూడా కొంత ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా 2 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత కేంద్రానికి పంపిన నేపథ్యంలో కూడా ఈ అంశాలను కూడా ప్రధానంగా చర్చకు తీసుకువచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. భాగ్యలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాజు.